తాటిపత్రి జ్ఞానము గారి యొక్క జీవన విధానము మరియు దేవుని సేవలో ఎంత ఘనంగా వాడబడినారో తెలిసిందే. పునీత అన్నమ్మ గారి సభను ప్రారంభించి కనీస విద్యకు నోచుకొని ఎంతో మంది ఆడబిడ్డలకు విద్యను అందించారు. ఇవన్నీ దివ్యవాణి టెలివిజన్ ఛానల్ ద్వారా 30 విభాగాల ప్రసారంలో నాటకాలు, పాటల ద్వారా దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క విలువైన జీవన విధానమును మీకు దగ్గర చేయడం జరిగింది. మీరు కూడా ఎంతో భక్తితో, విశ్వాసంతో వీక్షించి ఆమె యొక్క జీవన విధానమును కొనియాడడం జరిగింది. అందుకు మీకు మా ధన్యవాదములు. ఈ వారం నుండి విజయవాడ ప్రాంతంలో మా మద్రాస్ పునీత అన్నమ్మగారి సభ పలు రంగాలలో వివిధ దశలలో ఏ విధంగా అభివృద్ధి చెందబోతున్నదో క్లుప్తంగా వివరించబోతున్నాము. కావున మీరందరూ తిలకించి ఆసక్తి గలవారు దేవుని సేవలో దేవుని పిలుపుని అందుకోగలరని మా మనవి. హలో సిస్టర్ ఝాన్సీ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి ఈ ఉదయకాల సమయంలో ఇక్కడున్నారు? ఈరోజు కడపలో సిఆర్ఐ మీటింగ్ ఉంది. అక్కడ మా సంస్థ యొక్క చరిత్ర మరియు వివిధ సేవల గురించి క్విజ్ కాంపిటీషన్ జరగబోతుంది. నేను మా జూనియర్ సిస్టర్స్ ను ఆ పోటీలో పాల్గొనడానికి తీసుకుని వెళ్తున్నాను. ఇప్పటికే చాలా సమయం అయింది. అదిగో బస్సు కూడా వచ్చేసింది. తర్వాత నేను మాట్లాడతాను. బాయ్. ఓకే సిస్టర్, గుడ్ లక్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ టు ఆల్. కడప డయాసిస్ సిఆర్ఐ ప్రోగ్రామ్ కు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు 8 వేర్వేరు సంస్థలకు చెందిన 16 మంది పోటీదారులు ఈ పోటీలో పాల్గొనడానికి విచ్చేసి ఉన్నారు. మొదలెడదామా? yes మొదలెడదాం. We shall go with lots. Little Flower School Chittoor. yes Little Flower School Chittoor. చిత్తూరు పోటీదారులు మీరంతా సిద్ధమేనా? yes సిద్ధమే. ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సరైన సమాధానాన్ని చెప్పండి. మీ మొదటి ప్రశ్న, 1961వ సంవత్సరం వరకు చిత్తూరు ఏ విచారణ క్రింద ఉన్నది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ రాయవేలూరు విచారణ, ఆప్షన్ బి క్రిస్టియన్పేట్ విచారణ, ఆప్షన్ సి కాట్పాడి విచారణ, ఆప్షన్ డి చిత్తూరు విచారణ. మీ సమాధానం ఆప్షన్ బి క్రిస్టియన్పేట్ విచారణ. సరైన సమాధానం. మీ తర్వాతి ప్రశ్న, 1961లో చిత్తూరు ప్రాంతం ఏ డయాసిస్ క్రింద ఉన్నది? మీ ఆప్షన్స్: ఏ మద్రాసు మేత్రాసనం, బి చెన్నై మేత్రాసనం, సి వేలూరు మేత్రాసనం, డి తిరుపతి మేత్రాసనం. ఆప్షన్ సి వేలూరు మేత్రాసనం. వెరీ గుడ్. సి వేలూరు మేత్రాసనం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మీ తదుపరి ప్రశ్న, 1961లో చిత్తూరు ప్రాంతానికి సేవ చేయడానికి మెడ్రాస్ సెంట్ ఆన్స్ సిస్టర్స్ ని మొదట ఎవరు ఆహ్వానించారు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ విచారణ గురువు, ఆప్షన్ బి బిషప్ డేవిడ్ మరియనాయగం, ఆప్షన్ సి ప్రభుత్వం, ఆప్షన్ డి గ్రామ పెద్దలు. మీ సమాధానం ఆప్షన్ బి బిషప్ డేవిడ్ మరియనాయగం. రైట్ ఆన్సర్. ఇప్పుడు తదుపరి అడగబోవు ప్రశ్నలకు ఆప్షన్స్ ఉండవు. చిత్తూరు లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ సిస్టర్స్ ఏ 2 రంగాలలో సేవలను అందించారు? ఎడ్యుకేషన్ అండ్ పాస్టల్ అపోస్టలేట్. గుడ్ ఆన్సర్. సిస్టర్స్, ఇప్పుడు లిటిల్ ఫ్లవర్ స్కూల్ మరియు కాన్వెంట్ గురించి ఏమైనా క్లుప్తంగా చెప్పదలిచారా? తప్పకుండా. చిత్తూరు విచారణ 1961 వరకు వేలూరు మేత్రాసనం పరిధిలోని క్రిస్టియన్పేట విచారణలో ఉండేది. క్రిస్టియన్పేటలో స్థానిక చర్చికి మా సిస్టర్లు చేసిన సేవకు ముగ్ధులై చిత్తూరును ప్రత్యేక విచారణగా విభజించాలని ప్రతిపాదన వచ్చినప్పుడు వేలూరు బిషప్ డేవిడ్ మరియనాయగం మా సిస్టర్లను చిత్తూరులో ఒక కాన్వెంట్ ప్రారంభించమని ఆహ్వానించారు. అప్పటి సుపీరియర్ జనరల్ మదర్ తెరీసా గారు
బిషప్ ఆహ్వానాన్ని అంగీకరించారు. ఫలితంగా 8/8/1961న చిత్తూరు టాప్ లైన్లో ఒక చిన్న అద్దె ఇంట్లో లిటిల్ ఫ్లవర్ స్కూల్ని ప్రారంభించి రెవరెండ్ సిస్టర్ మరియా రోస్ గారిని మొదటి సుపీరియర్గా నియమించడం జరిగింది. ఆగస్ట్ 20, 1961వ తేదీన 7 పిల్లలతో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రారంభించబడింది. అతి స్వల్ప కాలంలోనే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనివలన వేరే స్థలం కోసం వెతకవలసి వచ్చింది. ఈ సమయంలో బిషప్ డేవిడ్ మరేనాయగం గారు గ్రీమ్స్పేట్లో భూమిని విరాళంగా ఇచ్చారు. అది అప్పట్లో అభివృద్ధి చెందని ప్లేగు వ్యాధి ప్రభావిత మరియు మానవ నివాసానికి యోగ్యం కాని ప్రాంతం. కానీ ఈ స్థలంలో అక్టోబర్ 24, 1964వ సంవత్సరంలో పాఠశాల మరియు సిస్టర్స్ నివాస భవనం ప్రారంభించారు. బిషప్ డేవిడ్ మరేనాయగం గారు భవనం పూర్తి చేసి ఆశీర్వదించారు. తరువాత విద్యార్థుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న కొద్దీ మళ్ళీ తిరిగి 1969వ సంవత్సరంలో భవనం విస్తరించబడింది. భవనాన్ని నిర్మించే సమయంలో అప్పటి చిత్తూరు విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కురువిల్ల గారు సిస్టర్స్కి ఎంతో గొప్ప సహాయ సహకారాలు అందించారు. మీ వివరణ చాలా అద్భుతం. ఇంకా స్కూల్ అభివృద్ధి గురించి ఏమైనా చెప్పదలచారా? తప్పకుండా. చిత్తూరు సంస్థలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. లిటిల్ ఫ్లవర్ గురించి చెప్పాలంటే కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అక్కడ ప్రసిద్ధి చెందిన అన్ని సౌకర్యాలు గల వసతి గృహం ఉంది. ఆ గృహంలో గిరిజనులకు, దళితులకు మరియు చుట్టుప్రక్కల ఉన్న గ్రామీణ పేద విద్యార్థులకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. 1985వ సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలగా సంతరించుకుంది. ఇటీవల కాలంలో అనగా 2024వ సంవత్సరంలో ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాలగా సంతరించుకుంది. జూనియర్ కళాశాల ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే 440 మార్కులకు 428 మార్కులు సాధించడం మా సిస్టర్స్ యొక్క కృషికి గణనీయమైన నిదర్శనం. మహా అద్భుతమైన ప్రదర్శన సిస్టర్స్. ఇప్పుడు ప్రేక్షకులు ఎవరైనా లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ గురించి మీ యొక్క అభిప్రాయాలను వివరించదలుచుకుంటే ఇదే మీకు సువర్ణ అవకాశం. నేను సిస్టర్ జెస్సీ, లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ సుపీరియర్ మరియు హెడ్ మిస్ట్రెస్. మా మదరాసు పునీత అన్నమ్మగారి సభ మీ అందరికీ కూడా సుపరిచితమే. చిత్తూరు లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ సభ్యులుగా మా జీవితం మరియు మా సేవ గురించి సంక్లుప్తంగా సమర్పించుకుంటున్నాను. ఇక్కడ మా ప్రధాన అపోస్తలత్వం విద్యాబోధన, నాణ్యమైన విద్యను అందించటమే కాకుండా మేము పాస్టల్ మిషన్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటాము. ఇది మా సభ స్థాపకురాలు దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారు మాకు చూపిన నిర్దేశకం. ఇవి కాకుండా కుటుంబాలు సందర్శించడం, అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించడం, సామాజిక సేవలు చేయడం, హాస్టల్ పిల్లలు మరియు విద్యలో వెనుకబడిన పిల్లల సంరక్షణలో నిమగ్నమవుతున్నాము. మా జీవితం మరియు సేవల ద్వారా సమాజానికి ఉప్పులా వెలుగులా ఉంటున్నాము. నేనిప్పుడు కొన్ని ముఖ్య అంశాలను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈ 60 సంవత్సరాల నిరీక్షణ యాత్రలో మేము 3 రకాల మరువలేని జూబిలీ వేడుకలను కొనియాడాము. మార్చ్ 3, 1987వ సంవత్సరంలో 25 వసంతాల రజతోత్సవం కొనియాడాము. ఆ సందర్భంలో మొట్టమొదటిగా యేసు ఉపమానాలపై సౌండ్ అండ్ లైట్ కార్యక్రమం చేసి యేసు ప్రభు విలువలను ప్రకటించాము. కడప మొదటి పీఠాధిపతులు సోమవరపు అరులయ్య తండ్రి గారు మరియు సుపీరియర్ జనరల్ మదర్ జానెట్ గారు ముఖ్య అతిథులుగా వేంచేశారు. 2011లో
50 వసంతాల స్వర్ణోత్సవమును వైభవంగా కొనియాడాము. ఈ జ్ఞాపకంగా సిస్టర్స్ నివాస స్థలం పునర్నిర్మించబడినది. ఆనాటి ముఖ్య అతిథులు కడప బిషప్ గారి ప్రతినిధి, ప్రస్తుతం ఖమ్మం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ ప్రకాష్ సగిలి తండ్రి గారు మరియు సుపీరియర్ జనరల్ మదర్ లీమా రోసారియో గారు. 2021న కాన్వెంట్ పాఠశాల మరియు విచారణ యొక్క 60 వసంతాల వజ్రోత్సవం మహావైభవంగా జరిగింది. 4/11/2021న వజ్రోత్సవ మహోత్సవం మా సంస్థది మరియు విచారణది ఒకేసారి జరుపుకోవడంతో మా కాన్వెంట్ నుండి విచారణ దేవాలయం వరకు ప్రదక్షిణ కావడం జరిగినది. ఇది 60 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ప్రార్థన కార్యక్రమాలు ఇక్కడ నుండి విచారణకు వెడలిన జ్ఞాపక స్మృతులను గుర్తు చేసినది. మా మదరాసు పునిత అన్నమ్మగారి సభ స్థాపకురాలు, దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి లాంటి సేవాభావంతో దైవరాజ్య వ్యాప్తికి శ్రమించాలని మీ ఆశీస్సులను కోరుతున్నాము. ధన్యవాదములు. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం జడ్చర్ల విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు గురుశ్రీ అనిల్ కొమ్మారెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని
అల్లం వినోద్ రెడ్డి, స్వర్ణ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం న్యూ బోయనపల్లి విచారణ క్యాథరిన్ హేమలత ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కూతురు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ జొన్నలగడ్డి అనల పాల్, అనల కుమారి, నవీన్ పాల్, ప్రియాంక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సరిత సునీల్ రెడ్డి వివాహం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న షారోన్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు సొంత ఇంటిని దయచేయమని, చేస్తున్న వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. జడ్చర్ల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గడ్డం రాజ్ కమల్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ప్రదీప్ కుమార్, అనూష, కావ్యశ్రీ, రాజు, కమల కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ 17వ పుట్టినరోజు జరుపుకుంటున్న గాదే అంకిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కీర్తిశేషులు గాదే కస్పారెడ్డి గారి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాదే ప్రవీణ్, రాణి కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సిమియోనును మరియమ్మతో ఇట్లా నేను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవచ్చు ఉన్నది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. వ్యాకుల మాతా వేదన భరిత, వ్యాకుల మాతా వేదన భరిత, నీ దీన మనసును మా కొసగుమా, నీ దీన మనసును మా కొసగుమా. మా శ్రమలను సహింప విశ్వాసము నీయుమా, మా శ్రమలను సహింప విశ్వాసము నీయుమా. మా సిలువను మోయగా శక్తి నీయుమా, మా సిలువను మోయగా శక్తి నీయుమా. మా శ్రమలను సహింప విశ్వాసము నీయుమా, మా శ్రమలను సహింప విశ్వాసము నీయుమా. మా సిలువను మోయగా శక్తి నీయుమా, మా సిలువను మోయగా శక్తి నీయుమా. వ్యాకుల మాతా వేదన భరిత, వ్యాకుల మాతా వేదన భరిత. అందరికీ శుభోదయం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీ సభ వ్యాకుల మాత పండుగను కొనియాడుచున్నది. వ్యాకుల మాత అనగానే మనందరికీ కూడా ఎంతగానో తెలిసినటువంటి విషయం ఏమిటంటే, అనేకమైనటువంటి జీవిత ఖడ్గములు, ఆధ్యాత్మికమైనటువంటి ఇబ్బందులు, సామాజికంగాను సాంస్కృతికంగాను ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మరియ తల్లి వీనన్నిటిని కూడా ఛేదించి
మనందరినీ కూడా రక్షించేటువంటి క్రమంలో తండ్రి అయినటువంటి దేవునికి కుమారునితో కలిసి పూర్తి సహకారాన్ని అందించింది. ఆమె బాధల్లో సైతము కూడా సంతోషంగా ఉండగలిగింది, దేవుని మాతగా వెలిసింది అన్నటువంటి విషయాన్ని మనమంతా కూడా ఆరాధన భావంతో చూస్తూ అదే కోవలో అదే మాదిరిగా మనము కూడా మారాలని తల్లి అయినటువంటి శ్రీసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ఈనాడు ప్రత్యేకంగా సెయింట్ యాన్స్ ఆఫ్ మాధవరం విజయవాడ రీజన్ సిస్టర్స్ మనతో ఉండి ఈ బలిపూజను దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తూ ఉన్నారు. తాటిపత్రి జ్ఞానమ్మ గారి సభ సెయింట్ యాన్స్ ఆఫ్ మాధవరం వీరు అనేకమైనటువంటి విషయాల్లో ముఖ్యంగా విద్య ద్వారా మనము చైతన్యం తీసుకుని రావచ్చు అన్నటువంటి వారి యొక్క తల్లి అయినటువంటి జ్ఞానమ్మ యొక్క ఆదర్శంలో పెరుగుతున్నారు. ఆమె కూడా నాటి కాలంలో విద్యను మహిళలకి మరి ముఖ్యంగా వితంతువులకు చైతన్యం కలిగించడంలో మహిళాభ్యుదయమును కలిగి ఉండడంలో ఆమె చేసినటువంటి ప్రయత్నములో ఈమె ఎవరు, ఎందుకు ఇవన్నీ కూడా చేస్తుంది, ఈమె వల్ల ఏమవుతుంది అన్నటువంటి భావాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా మహిళలు దేనిలో కూడా తక్కువ కాదు, అన్నిటిలో దేవుని సృష్టిలో సరిసమానులు అన్నటువంటి భావముతో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ని స్థాపించి సభలను స్థాపించి విద్యాలయాలను కూడా ఆమె స్థాపించి ముందుకు సాగుతుంది. ఈనాడు 150వ మరణ వార్షికోత్సవాన్ని తాటిపత్రి జ్ఞానమ్మ గారి మరణ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ వారు సిద్ధపడుతున్నటువంటి సమయంలో దేవాతి దేవుడు వారు చేస్తున్నటువంటి ప్రతి దానిని ప్రతి పనిని కూడా ప్రార్థన అన్నిటిని కూడా అంగీకరించి ఆమెకు మహోన్నతమైనటువంటి స్థాయిని కల్పించాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కుమారుడు శిలువ మీద పైకెత్తబడినప్పుడు అతని తల్లి అతని చెంతనే ఉండి అతని శ్రమలలో భాగస్థురాలు కావాలనని నీవు నిశ్చయించితివి. అటులనే నీ శ్రీసభ కూడా తల్లితో పాటు క్రీస్తు శ్రమలలో పాలు పంచుకొని తద్వారా అతని ఉత్థాన మహిమలో కూడా భాగస్థురాలగునట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. సహోదరులారా, తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడుపులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు
పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. ప్రభు నేను నిన్ను శరణు వేడుచున్నాను, నన్ను ఎన్నడూను సిగ్గుపడనీయకము. నీ న్యాయమును బట్టి విముక్తి చేయుము. నీవు నా మనవిని ఆలించి నన్ను శీఘ్రమే రక్షింపుము. నాకు కోటవై నన్నాదుకొనుము, సురక్షిత దుర్గమై నన్ను రక్షింపుము. అందరూ ప్రభు నీ కరుణతో నన్ను రక్షింపుము. ప్రభు నీ కరుణతో నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానమును నా రక్షణ దుర్గము నీవే. నీ నామ గౌరవార్థము నన్ను ముందుకు నడిపింపుము. అందరూ ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. శత్రువులు పన్నిన ఉరుల నుండి నేను తప్పించుకొందునుగాక. నా దుర్గము నీవే. నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొంచున్నాను. ప్రభు నీవు నన్ను కాపాడితివి, నీవు నమ్మదగిన దేవుడవు. అందరూ ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. కానీ ప్రభు నేను నిన్నే నమ్మితిని, నీవే నా దేవుడవని పలికితిని. నేను ఎల్లప్పుడూ నీ అండదండలలోనే ఉంటిని కనుక నన్ను హింసించు శత్రువుల నుండి నీవు నన్ను కాపాడుము. అందరూ ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. ప్రభు నీ పట్ల భయభక్తులు చూపు వారికి నీవు ప్రశస్త భాగ్యులెన్నెన్నియో దయచేయుదువు. ఎల్లరును చూచుచుండగా నిన్ను నమ్మిన వారికి నీవు దొడ్డ భాగ్యములను ప్రసాదింతువు. అందరూ ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 7వ అధ్యాయము 1 నుండి 10 వచనములు. యేసు బోధించు ముగించి కఫర్నాము చేరెను. అక్కడ ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు వ్యాధితో బాధపడు మరణావస్థలో ఉండెను.
ఆ శతాధిపతి యేసును గూర్చి విని యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపి తన దాసుని స్వస్థపరపరమ్మని కోరెను. వారు యేసును సమీపించి, ఆ శతాధిపతి తమ అనుగ్రహమునకు యోగ్యుడు, అతడు మన జాతికి ప్రేమించువాడు, మన కొరకు స్వయముగా ప్రార్థనా మందిరమును నిర్మించినవాడు అని అనేక విధముల ప్రాధేయపడిరి. యేసు వారితో బయలుదేరెను. శతాధిపతి ఇంటికి అల్లంత దూరమున ఉండగానే అతడు తన మిత్రులను మూలమున, ప్రభు, మీరు శ్రమపడవలదు, మీరు నా ఇంట అడుగిడుటకు నేను యోగ్యుడను కాను, అందువలన మీ యొద్దకు వచ్చుటకు పాత్రుడను కాను, మీరు ఒక మాట పలికిన చాలును, నీ దాసుడు స్వస్థత పొందును. నేనును అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు. ఒకనిని రమ్ము అని నా వచ్చును, మరి ఒకరిని పొమ్ము అని నా పోవును. నీ దాసునితో ఇది చేయుము అని చెప్పినా వాడు దానిని చేయును అని చెప్పి పంపెను. యేసు ఇది విని ఆశ్చర్యపడి తన వెంట వచ్చు ప్రజా సమూహమును చూచి, ఇంతటి విశ్వాసమును నేను ఇజ్రాయేలీలలో సైతము చూడలేదు అని పలికెను. పంపబడిన వారు ఇంటికి వచ్చి దాసుడు స్వస్థుడై ఉండుటను చూచిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 5 నుండి 13 వచనములు, లూకా శుభవార్త 7వ అధ్యాయము 1 నుండి 10 వచనాలలో శతాధిపతి ఏ విధంగా క్రీస్తు పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును చూపించాడో, విశ్వాస ప్రకటన చేశాడో మనం చూస్తూ ఉన్నాం. శతాధిపతి యొక్క స్థానమును, ఆయన ప్రస్థానమును మనం గమనించినట్లయితే ఆయన ఒక అన్యుడైనటువంటి ఆయన తన వారిని పంపించి, ఇదిగో నా ప్రియమైనటువంటి దాసుడు అనారోగ్యమై ఉన్నాడు, అవస్థలో ఉన్నాడు, వచ్చి స్వస్థపరపగలవా అని ప్రాధేయపడినటువంటి విధానము చాలా మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉంది. క్రీస్తు ప్రభువుని చిన్ననాటి నుండి, పుట్టినప్పటి నుండి కూడా మనము కూడా కొలుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ అంతటి భక్తి, అంతటి విశ్వాసము మనలో ఉన్నదా అన్నటువంటి విషయాన్ని మనం ప్రశ్నించుకుంటూ ఈ పవిత్రమైనటువంటి వాక్య పరిచర్యలో ప్రవేశం చేద్దాం. అన్యుడైనటువంటి ఆయన ఒక రోమను ఉద్యోగిగా ఉంటూ కూడా క్రీస్తు పట్ల ఆ విశ్వాసము ప్రకటించడం చాలా గొప్పగా, విశిష్టమైనటువంటి విశ్వాసముగా మనకు కనపడుతుంది. విశ్వాసమును కలిగి ఉండడమే కాదు, విశ్వాసమును కలిగి ఉండడం మాత్రమే కాకుండా విశ్వాసములో జీవించి అటు తర్వాత ఆ విశ్వాసమును ప్రకటన చేశాడు అన్నటువంటి 3 విధానములైనటువంటి విశ్వాస జీవితం ఇక్కడ కనపడుతుంది. ఆయన మొట్టమొదటిగా క్రీస్తును నమ్మాడు, విశ్వసించాడు, తరువాత దాని ప్రకారముగా జీవించిన తర్వాతనే ఆ విశ్వాసమును చెబుతున్నాడు. ప్రభు, మీరు నా ఇంట వచ్చుటకు నేను ఏవలాంటి వాడును, నేను అర్హుడను కాదు, ఒక్క మాట నీవు పలికిన చాలును అన్నటువంటి విశ్వాస ప్రకటన చేస్తున్నాడు. అయితే ఇంతటి విశ్వాస ప్రకటన, విశిష్టమైనటువంటి విశ్వాసమును ఆయన కనబరుస్తున్నాడంటే ఎంతగా ఆయన క్రీస్తులో ఎదిగాడో మనం గమనించగలం. మరి ఆయనలో కలిగినటువంటి ఆ భావన, విశ్వాస భావనకి కారణాలని మనం వెతకడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువులో ఆయన అధికారమును చూస్తున్నాడు. ఆయన ఒక రోమా సామ్రాజ్యమునకు చెందినటువంటి ఉద్యోగిగా ఉన్నప్పటికీ కూడా క్రీస్తులో అధికారం చూడడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆయనకు. అయినప్పటికీ కూడా ఆయన ముందుకు వస్తున్నాడు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే, యేసు ప్రభువు లేడు. Though there was no physical presence of Jesus Christ, but still he is believing, he is trusting in the mighty hand of Jesus. అంతగా ఆయన విశ్వసించాడు, అంతగా ఆయన పట్ల తన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఇక్కడ ఆయన లేకపోయినప్పటికీ కూడా ఈ అధికారం అన్నటువంటిది, ప్రభువా, ఈ లౌకికమైనటువంటి అధికారమునకు నేను అధికారిని, కానీ ఆధ్యాత్మికమైనటువంటి అధికారం నీతో ఉన్నది, అందులకే నీ కింద నేను పనిచేయుటకు, నీ వాడినని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను అని ముందుకు వచ్చి స్వస్థత చేయుమని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దట్ ఈస్ కాల్డ్ రికగ్నైజింగ్ జీసస్ పవర్, జీసస్ అథారిటీ. రెండవ కారణం, అంతగా ఆయన విశ్వాసం చేయడానికి ఉన్న కారణాన్ని గమనించినట్లయితే ఆయన వినయముతో జీవించేటువంటి వాడుగా కనపడుతుంది. వినయముతో ఎంత అంటే, ఇదిగో అర్హుడను, ఆయన పలికినటువంటి మాటలు చూడండి. ఎవరు పలుకుతారు? రాజ ఉద్యోగి,
అంతకు మించి రోమా సామ్రాజ్యముకు సంబంధించినటువంటి వాడు. మన యూదులు సైతం కూడా చెబుతున్నారు, యేసు ప్రభు చెంతకు వచ్చి, ప్రభు ఇతను మనకు దేవాలయమును కూడా, ప్రార్థనా మందిరమును కూడా నిర్మించాడు, అంతటి వినయము కలిగినటువంటి వాడు అని చెబుతున్నాడు. అవి కేవలం వారి మాటలు మాత్రమే కాదు, తను కూడా స్వయముగా యేసు ప్రభు వచ్చినప్పుడు, ఇదిగో ఒక మాట చాలు కదా, మీరు ఒక మాట చెబితే సరిపోతుంది, నేను అర్హుడను కాదు అని ఆయన చెప్తున్నాడు. అంటే ఈ వాజ్ డిస్ప్లేయింగ్ హిస్ హ్యూమిలిటీ. అంతగా ఆయన ప్రకటిస్తున్నాడు. ఆ వినయము, ఇక్కడ చెప్పినటువంటి విధంగా వినయమును కలిగి జీవించడం కంటే కూడా యేసు ప్రభువులో దైవత్వమును కనుక్కున్నాడు. మొట్టమొదటి కారణంలో యేసు ప్రభులో ఆధ్యాత్మికమైనటువంటి అధికారము ఉన్నది, లౌకికమైనటువంటి అధికారమునకు మించినటువంటి అధికారం ఆయన చెంత ఉన్నది అని మొదటిగా గ్రహించాడు. రెండవదిగా వినయమును ఆయన జీవిస్తున్నాడంటే యేసు ప్రభులో ఆధ్యాత్మికమైన దైవత్వము ఆయనలో ఉన్నది అని గ్రహించే మనం ఎంతటి వారము. యేసు ప్రభువుతో, ఈ మహనీయునితో పెట్టుకుంటే నేను ఎంతటి వాడను, నా స్థానం ఎంతటిది, నా ప్రస్థానము ఎంతటిదని తను తగ్గించుకొని జీవించాడు. ఆ దానినే ఆయన డిస్ప్లే చేశాడు. మూడవదిగా శతాధిపతి, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు మాటలో నమ్మకాన్ని ప్రదర్శించాడు. ఎంతగానంటే ఇప్పటికే 2-3 సార్లు చెప్పినటువంటి విధంగా ఒక్క మాట చెబితే చాలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవన్నీ చూసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, గ్రహించిన తర్వాత యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు చాలా గొప్పవిగా మనకు ఉపయోగపడుతున్నాయి. ఏమంటున్నాడంటే, ఆయన పట్ల ప్రదర్శించినటువంటి విశ్వాసమును క్రీస్తు ప్రభువే బాహాటముగా, బహిరంగముగా ప్రకటన చేస్తున్నాడు. ఇజ్రాయేలీలో ఇంతటి విశ్వాసమును నేను చూడలేదు, ఇజ్రాయేల్లో ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదు అని చెబుతూనే ఆయన ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఇదిగో నా సందేశము, నా సందేశము, నా రాజ్యము కేవలము ఓ వర్గానికి లేకుంటే ఒక సమూహానికి చెందినటువంటిది కాదు, కేవలము యూదులకు మాత్రమే రక్షణ అన్నటువంటిది కాదు. ఈనాడు రోమా సామ్రాజ్యపు అధికారి అయినటువంటి ఆయన సైతము కూడా నా మాటలను వింటూ ఉన్నాడు. నేను చెప్పేటువంటి ఆ దైవరాజ్య విలువలను పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నేను విశ్వజననీయమైనటువంటి సందేశాన్ని మీకు ఇస్తున్నాను. నా సందేశము విశ్వమండలం అంతటికి అని కూడా ముఖ్యమైనటువంటి సందేశమును ఆయన ప్రకటిస్తున్నాడు. అది మాత్రమే కాకుండా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వాసం అన్నటువంటిది ఎల్లలు దాటుతుంది, పరిధులను దాటుతుంది అని మనం గమనించాలి. అంటే ఫెయిత్ ట్రాన్సెండ్స్ బియాండ్ ద బౌండరీస్. ఒక పరిధి పెట్టుకొని విశ్వాసం ఉండదు. ఈరోజు కేవలము యూదులకు మాత్రమైనటువంటి విశ్వాసం నుండి అందరికీ, అన్యులు, విశ్వములో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విశ్వాసమును కలిగి ఉండవచ్చు అని చెబుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, ఈ నేపథ్యములోనే మనం ఈనాడు 150 సంవత్సరాల మరణ వార్షికోత్సవానికి సిద్ధపడుతున్నటువంటి మన సేవికలు ఈరోజు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. తాటిపత్రి జ్ఞానమ్మ దైవ సేవకురాలైనటువంటి ఆమె జీవితంలో కూడా ఇలాంటి వ్యాకులమే, ఇలాంటి కలతతోనే జీవించింది. ఏమిటంటే నేను ఇప్పటికే చెప్పినటువంటి విధంగా అవర్ ఫెయిత్ విల్ రియలీ ట్రాన్సెండ్ ఆర్ గో బియాండ్ ద బౌండరీస్. ఆమె విశ్వాసము కూడా కేవలము, ఈ విశ్వాసం అన్నటువంటిదే పురుషాధిక్యతతో ఉన్నటువంటి వారికి మాత్రమేనా? ఈ పుట్టినటువంటి ఆడబిడ్డ ఏం కావాలి? భర్తను కోల్పోయినటువంటి నాలాంటి వితంతువులు ఏమి కావాలి? వారు అంతేనా? వీరి జీవితము భర్తతోనే ముగిసిపోతుందా? మనల్ని ప్రేమించేటువంటి వారు ఇంకెవరు కూడా లేరా? ఉన్నాడు, ఆయనే దైవము అనేటువంటి నేపథ్యమును, ఆ చైతన్యమును కలిగించడం కోసం తాటిపత్రి జ్ఞానమ్మ గారు తనలో ఉన్నటువంటి ఆ విశ్వాసము, శతాధిపతి లాంటి విశ్వాసమును ఆమె ఏ విధంగా ప్రదర్శించిందంటే, ఆమె విశ్వాసం ఏ విధంగా ఉందంటే, నాట్ ఓన్లీ అకాడమిక్, దెర్ వాజ్ ఆల్సో స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఫర్ ద గర్ల్ చైల్డ్. కేవలము కొంతమంది మనుషులకు మాత్రమే విద్యను అందించడం కాదు, కొంతమంది మాత్రమే విద్యను అభ్యసించడము కాదు. ప్రతి ఆడ శిశువు వితంతువులు సైతము కూడా జీవితములో శాశ్వతముగా నిలబడాలంటే, నిలదొక్కుకోవాలంటే, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలంటే వారికి కూడా ఈ విద్యతో చైతన్యము అవసరమని పునీత తాటిపత్రి జ్ఞానమ్మ గారు ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నములో ఆమెను అంటున్నారు, ఎవరు ఈమె?
మరియు ఈమె చేస్తున్నటువంటి పని ఏమిటి అని అడిగినప్పుడు, లేకుంటే ఆమెకు ఇలాంటి ప్రశ్నలు తారసపడినప్పుడు, ఎదురైనప్పుడు ఆమె చలించక ధైర్యముతో కూడినటువంటి విశ్వాసముతో ముందుకు సాగింది. ఈరోజు మన ముందు ఈ విశ్వాస యాత్రలో శ్రీసభ చరిత్రలో అనేకమైనటువంటి వారు ఉన్నారు. జాన్ ఆఫ్ ఆర్క్ అని, రాణి మరియా, ఈ మధ్యలోనే ఆమె మరణించింది సిస్టర్గా ఉండి. రాణి మరియా, మరి ఇంకనూ కూడా బైబిల్ గ్రంథంలో యూదీతు. ఎంత విశ్వాసం చూడండి. అంటే ఒక బలమైనటువంటి సంకల్పముతో, ఒక బలమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగారు. అలాంటి వారే తాటిపత్రి జ్ఞానమ్మ గారు కూడా. మరి మన స్పందన ఏమిటి? మన స్పందన ఏమిటి అని తెలుసుకున్నప్పుడే నాడు మరే తల్లి కూడా యోహాను శుభవార్త 19వ అధ్యాయము 25వ వచనంలో గమనిస్తున్నాం. సిలువ చెంత అనేకమైనటువంటి స్త్రీలు ఉన్నారు. చాలామంది స్త్రీలు అక్కడ ఉన్నారు, పురుషులు ఎవరు కూడా కనిపించలేదు. అంటే యేసు ప్రభుని ప్రేమించినటువంటి వారు. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే ఇద్దరి మధ్య తారతమ్యమును, భేదాభిప్రాయాలను నేను ఎక్కువగా చూపించడం లేదు. వాళ్ళు సైతము ధైర్యముగా యేసుతో నిలిచారు. సిలువ చెంత మరియా, సిలువ చెంత ఫలానా అన్నటువంటి వారు ఉన్నారు. వారు కూడా ప్రకటన చేశారు. మరియా మగ్దలేనమ్మ ప్రకటన చేసింది. వీరు సైతము కూడా సెయింట్ యాన్స్ ఆఫ్ మాధవరం విజయవాడ రీజన్లో ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ముందుకు వచ్చి ఆమె యొక్క ప్రస్థానము ద్వారా మరి రాబోయేటువంటి కాలములో ఆమె మహోన్నతమైనటువంటి దైవస్థానమును పొందాలని ఆమె మరణ వార్షికోత్సవానికి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి మనము కూడా మన ప్రార్థన ద్వారా శ్రీ సభ ఒక తల్లి లాంటిది, తల్లి లాంటి పాలనను ఆమె పోషణలో మనము సైతము కూడా విశ్వాసమును, శతాధిపతి లాంటి విశ్వాసము కలిగి ఉండమని ఆనాడు శిష్యులు కూడా ప్రభువా మా విశ్వాసమును పెంపొందించుము, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అని అడిగినటువంటి విధంగా మనము సైతం కూడా విశ్వాసం కోసం ప్రార్థన చేద్దాం. ఆ విశ్వాసమే మనకు బలమైనటువంటి కోటగా, బలమైనటువంటి నిధిగా సహాయపడుతుంది. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయామయుడమైన ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్యైన మరే మాత శిలువ క్రింద నిలుచుండి ఉండగా నీవు ఆమెను భక్తివంతురాలైన చల్లని తల్లిగా మాకు ప్రసాదించితివి. ఆ మాత సంస్మరణ పర్వదినమున నీ నామస్తుతి కొరకు మేమర్పించు ప్రార్థనలను, బలి అర్పణములను దయతో చేకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను ఘనపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరేమాత వ్యాకుల సంస్మరణం కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింప చేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచు ఉన్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలను కన్యమరేమ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయి అనుగ్రహింపుమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రుడుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలాంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన జీవితాలలో కూడా అనేకమైనటువంటి వ్యాకులములు, బాధలు, కష్టాలు అన్నటువంటివి ఉండనే ఉన్నాయి. ఇవి తప్పించుకొని మనము ఎక్కడికి కూడా పోలేం. వీటిని ఛేదించినప్పుడే ఆ చివరి స్థానములు, అంతిమ దినమున మనము మన సర్వేశ్వరుడైనటువంటి క్రీస్తునాథుని చూడగలుగుతున్నాం. మనము పడినటువంటి బాధలు, మనం చేసినటువంటి త్యాగాల ఫలితముగా క్రీస్తుని ముఖాముఖిగా చూడబోతున్నాం. మరే తల్లి సైతము కూడా ఈ జీవితంలో క్రీస్తు ప్రభువుని పెంచడములో, ఆయన పోషించడములో, ఆయన రక్షణను కొనసాగించడంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును ప్రదర్శించేటువంటి క్రమంలో ఆమె సైతము కూడా అనేకమైనటువంటి వ్యాకులములు, ఖడ్గములను ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ చివరికి లోకమాతగా, దేవమాతగా ఈరోజు మోక్షపురిలో ఉన్నది. మనము సైతము కూడా జీవితమును మనము వినయముతో కూడినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకున్నప్పుడు, తగ్గింపుతనముతో జీవించినప్పుడు మనకు సైతము కూడా అలాంటి మోక్ష ప్రాప్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కానీ ఈ లౌకికమైనటువంటి జీవితము అంత సులభముగా లేకుంటే అంత సుఖముగా మనల్ని ఉండనివ్వదు. కానీ దేవుడు వసిగేటువంటి గొప్ప శక్తితో మనం ముందుకు సాగేటువంటి అవకాశం ఉన్నది. కావున ఈ సమయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు మనలో జీవితంలో ఉన్నాయి. మన కుటుంబ పరిస్థితులు కూడా బాగాలేనటువంటి విధముగా ఉన్నవి. అవన్నీ కూడా మరే తల్లి యొక్క సమర్పణ చేద్దాం. తండ్రి దేవుని యొక్క పవిత్రమైనటువంటి అభిషేకం ద్వారా మనకు ఆ మంచి ఆలోచన గ్రహించేటువంటి శక్తినివ్వమని, ఈ వ్యాకులముల నుండి బయటపడేటువంటి మార్గంనివ్వమని పరలోక ప్రార్థన ద్వారా తండ్రి దేవుని ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించు చూబుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా,
మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సమాధానం 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 సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగులించుకొంచున్నాను. నన్ను మీతో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాను. ఆమేన్. పునీతన్యాస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. క్రీస్తు బాధలలో పాలు పంచుకొంటిమని ఆనందింపడు. దాని వలన అతని మహిమ ప్రదర్శింపబడిన నాడు మీరు మహానందమును అనుభవింపగలరు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య రక్షణ ప్రసాదమును స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచూ ఉన్నాము. పరిశుద్ధ మరేమాత క్రీస్తుతో పాటు అనుభవించిన బాధలను స్మరించుకొనుచు క్రీస్తు శ్రమలలో లోపించిన వానిని శ్రీసభ తరపున మేము పరిపూర్తి చేయగలుగునట్లు నీ కృపను ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.